సాధారణంగా హోటల్లో బాగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేయటం, కానీ చివరికి చిక్కిపోయి తిన్న హోటల్లో టేబుళ్ళు ప్లేట్లు క్లీన్ చేయడం వంటి సీన్స్ సినిమాలో మనం చాలానే చూస్తూ ఉంటాం. కానీ కొందరు ఆకతాయిలు రియల్గా కూడా హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టకుండా పారిపోతుంటారు. కానీ చిక్కితే మాత్రం వారికి జరిగే బడిత పూజ మామూలుగా ఉండదు. ఇక ఇలాంటి పనులు ఎక్కువగా అబ్బాయిలే చేస్తూ ఉంటారు. తాజాగా రాజస్థాన్లో జరిగిన ఓ సంఘటనలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎంతో డీసెంట్గా హోటల్కి వచ్చి నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకుతిన్న ఓ అమ్మాయిల గ్యాంగ్ బిల్ కట్టకుండా ఎస్కేప్ అయిపోయింది. అమ్మయ్యా అంతా అనుకున్నట్టు జరిగిన రిలాక్స్ అయ్యేలోపే ట్రాఫిక్ జామ్ వల్లను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. మెక్కిందంతా పోయి చెమటలు పట్టాయి ఆ ఆకతాయి అమ్మాయిలకు. ఇక మ్యాటర్లోకి వెళితే రాజస్థాన్లో మౌంట్ అబు సమీపంలో ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు గుజరాత్కు చెందిన 5 అమ్మాయిలు ఖరీదైన కారులో వచ్చారు. కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసి కడుపు నిండా అరగించేస్తారు. తీరా బిల్లు చూస్తే 10,900 అయింది. బిల్లు చూసి కంగుతిన్న యువతులు చేతిలో అంత డబ్బు లేకపోయేసరికి బిల్లు ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేశారు. అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో టాయిలెట్కి వెళ్తానని చెప్పి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా రెస్టారెంట్ నుంచి ఎస్కేప్ అయ్యారు. తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయారు. అయితే కాస్త దూరం వెళ్ళాక ట్రాఫిక్ జామ్లో కారు ఇరుక్కుపోయింది. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. వీరి వ్యవహారం చూసి ముందు నుంచి అనుమానిస్తున్న హోటల్ యజమాని వెయిటర్ ఆ అమ్మాయిల కారును పోలీసుల సాయంతో వెంబడించారు. దీంతో గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు వారి కారు వెళుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అక్కడకు చేరుకున్న హోటల్ సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్లో చిక్కున్న కారులో ఉన్న అమ్మాయిలకు సినిమాటిక్ స్టైల్లో కనిపించి షాక్ ఇచ్చారు. ట్రాఫిక్లోనే పోలీసులు ఆ 5 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. బిల్లు కట్టాలని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేం లేక ఆ యువతులు తమ స్నేహితుడికి ఫోన్ చేసి అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ డబ్బుతో చివరికి బిల్లు కట్టి అక్కడి నుంచి కదిలారు. అయితే ఈ సంఘటన అంతా రోడ్డుపై జరగడంతో అక్కడున్నవారి తతంగం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 10 లక్షలకు పైగా నెటిజన్స్ వీక్షించారు. ఆ అమ్మాయిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కారహీనమైన పనులు చేయడం సరికాదని, ఇలాంటి వాళ్ళు చేసే పనులతో పేరెంట్స్ పరుగు పోతుందని నెటిజన్స్ మండిపడుతున్నారు.